హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజు రిలీజ్ చేస్తారు అనేసి చెప్పడం జరుగుతుందండి. సో మనకు ఇంతకుముందు అంటే ఇప్పుడు ఒక 2-3 మంత్స్ నుంచి మనకు నోటిఫికేషన్ వస్తుంది అనేసి చెప్తూ ఉన్నారు. సో ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు మనకు అధికారికంగా ప్రకటన అయితే రాబోతుంది అనేసి మనకు అన్ని అఫీషియల్ వెబ్సైట్స్లో కానివ్వండి, న్యూస్ పేపర్లలో కానివ్వండి మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకు పేపర్లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉదయం 10 గంటలకండి, ఉదయం 10 గంటల నుంచి మనకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ప్రతి ఒక్క సమాచారం కూడా క్లియర్గా ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. సో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేస్తారు అనేసి చెప్తున్నారండి. అది కూడా ఉదయం 10 గంటలకు మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో ప్రతి ఒక్కటి అంటే సిలబస్కి సంబంధించి కానీ డేట్స్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా ఉండబోతుందండి. సో మనకు డేట్స్కి సంబంధించి మనకు ఏ రోజు ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పటి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, సో మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది ఒకసారి అయితే క్లియర్గా చూద్దామండి. సో మనకు పాఠశాల విద్యాశాఖ వచ్చేసి మెగా డిఎస్సికి సంబంధించి ఒక పత్రికా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనేసి ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనకు జూన్ 6వ తారీఖు నుంచి అండి, జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు మనకు ఎగ్జామ్స్ అనేది ఉండబోతున్నాయి. అలాగే ఇవి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే నిర్వహిస్తారండి. నెక్స్ట్ ఉపాధ్యాయ అభ్యర్థులు వచ్చేసి ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇచ్చారండి. సో దీనికి సంబంధించి మొత్తము అంటే మనకు ఉపాధ్యాయ పోస్టుల వివరాలు కానివ్వండి, పరీక్ష షెడ్యూలు, సిలబస్, అలాగే నోటిఫికేషన్కి సంబంధించినటువంటిది అన్ని ఇన్ఫర్మేషను మనకు 20వ తారీఖు అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుండి విద్యాశాఖ వెబ్సైట్ వచ్చేసి మనకు https://csc.ap.government.in కానీ మనకు apdsc.in గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది కదండి. సో ఈ రెండు వెబ్సైట్లో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారండి. మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనకు ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఒకసారి చూడాలనుకుంటే చూడండి, మనకు దేనికి సంబంధించి ఏ పోస్టులు అనేసి తెలుస్తుందండి. నెక్స్ట్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ చూసుకుంటే నోటిఫికేషన్ జారీ చేయడం కానివ్వండి, సమాచార బులెటిన్ వచ్చేసి మనకు 20వ తారీఖు రిలీజ్ చేస్తారు. అంటే ఈ రోజండి. ఆన్లైన్ ద్వారా ఫీజు ఎప్పుడు చెల్లిస్తారు అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ అంటే మే 15 వరకు చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ మాక్ టెస్ట్ వచ్చేసి మనకు 20వ తారీఖు అయితే ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్స్ వచ్చేసి మే 30వ తారీఖు. అలాగే పరీక్ష తేదీలు చూసుకున్నట్లయితే జూన్ 6 నుంచి జూలై 6 వరకు అయితే ఎగ్జామ్స్ అనేటివి ఉండబోతున్నాయనేసి చెప్పడం జరిగిందండి. సో మనకు వీటికి సంబంధించి కీ నోటిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేసి ఇవి ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ఇవి 1 by 1 అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఇది మనకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారు. ఈరోజు 10 గంటలకు వచ్చేసి మనం వెబ్సైట్లో అయితే చెక్ చేద్దామండి. దానికి సంబంధించి మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. అంటే మనకు సిలబస్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి, మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎంతవరకు పెంచారు, ఇవన్నీ కూడా మనకు వెబ్సైట్లో అయితే ఉంచుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 10 గంటలకు వెబ్సైట్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనము ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో మెగా డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి అయితే చూద్దాము. అలాగే మన డిఎస్సికి సంబంధించి జాబ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు అప్రెంటిస్ విధానం కూడా మనకు తీసివేయడం అయితే జరిగిందండి. ఇంతకుముందు అప్రెంటిస్ విధానంలో అయితే తీసుకోవడం జరిగింది కదా. సో అటువంటి విధానాన్ని రద్దు చేసి అలాగే రెగ్యులర్గా మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని రెగ్యులర్ బేసిస్ కింద అయితే జాబ్లోనికి తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు 42 నుంచి 44కి పెంచడం జరిగింది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా అయితే చూద్దాము.
సో మీకు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏ వీడియోస్ కావాలనుకున్నా కూడా మన ఛానల్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్క వీడియో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయండి. సో ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే ఛానల్ని అయితే విజిట్ చేయండి.